Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Taras Academy. In this session, we are going to discuss about the general essay topic. ఈ రోజు మన షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటమ్మా? That will be the general essay topic. So before starting the session of Abhyasana program, let us know about the program details. ఒకసారి ప్రోగ్రామ్ ని డీటెయిల్ గా చూద్దాము. So this program of Abhyasana is a daily mains answer writing series for the UPSC aspirants. ఎవరైతే UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీట్లీ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ స్పాన్సర్డ్ బై ద తారాస్ అకాడమీ. ఓకే, సో మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఫ్రీగా తెలుగు స్టేట్స్లో ఎవరైతే అభ్యర్థున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ప్రోగ్రామ్ అంతా కూడా మనకి బైలింగ్వల్ అంటే ఏంటమ్మా, తెలుగు ఇంగ్లీష్ వర్షన్లో మనకు ఉంటుంది. సో ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థున్నారో కూడా వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకోండి. సో కమింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోగ్రాంలోకి వెళ్ళినట్టయితే సో కంప్లీట్గా ఒకసారి మనం ప్రోగ్రామ్ని డీటెయిల్గా చూద్దాము. సో ప్రోగ్రామ్ అనేది మనకి ఎవ్రీడే మార్నింగ్ మండే స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ వీక్ ప్రోగ్రామ్ మండేతో బిగిన్ అవుతుంది అండ్ సాటర్డేతో ఎండ్ అవుతుందమ్మా. ఓకేనా? అండ్ ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లోను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్స్ని మనం అప్లోడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ అనేది కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వారానికి మనకి 6 days ప్రోగ్రామ్ కింద అభ్యాసన ఉంటుంది. ఓకేనా? అండ్ సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండదు. సండే దిల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో ఈ విధంగా మార్నింగ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ సాటర్డే ఈవినింగ్తో ఎండ్ అవుతుంది. ఓకేనా? సో ఒకసారి ప్రోగ్రామ్ ఎజెండాని కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ప్రోగ్రామ్ ఎజెండాలోకి వెళ్ళినట్టయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎజెండా ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు ప్రొవైడ్ యూ కంటెంట్. ఓకే, సో ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సో యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సో ఈ యొక్క వాస్ట్ సిలబస్ని ఎట్లా ఒక ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా టైం టేబుల్ వైజ్గా ఈ విధంగా చదవాలి అనేటువంటి డౌట్స్ చాలామందికి రావడం జరుగుతాయి. సో దానిలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సిలబస్ని ఈ విధంగా కవర్ చేయాలనేటువంటి డైలమాలో కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మనం ఈ యొక్క అభ్యాసన ద్వారా 6 months టెస్ట్ సిరీస్ కోర్స్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మొత్తం సిలబస్ని అంతా కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తూ ఓకే మొత్తం కంటెంట్ అంతా కూడా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ ఇన్ ద సిలబస్ వాజ్ కంప్లీట్లీ డిస్కస్ త్రూ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మనం 6 months ఆఫ్ టైంలో ఓకే దాదాపుగా 150 థీమ్స్ని కవర్ చేయడం జరుగుతుంది. సో దాని యొక్క కంటెంట్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? నౌ లెట్ us see the second important agenda of the program, that is the ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఎట్లా మనం పెంచుకోవాలి, దాని యొక్క స్కిల్స్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశాల్లోకి వెళ్ళినట్టయితే సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు అద్భుతంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బట్ వెన్ కమింగ్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి వాళ్ళ ప్రిపరేషన్ అంతా కూడా సో చాలా వేరుగా ఉంటుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆన్సర్ రైటింగ్. సో ఆన్సర్ రైటింగ్ అనేది సో మనం ప్రిలిమ్స్ రాసినట్టే అనుకోకూడదు. సో రెగ్యులర్గా దీని మీద ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అమ్మా. సో రెగ్యులర్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో దానికోసం మనం ఏం చేయాలి, ఒక టెస్ట్ సిరీస్ని అయితే ఫాలో అవ్వాలి. ఓకే, సో బయట ఉన్నటువంటి మార్కెట్లో టెస్ట్ సిరీస్ యొక్క కాస్ట్ మీకు తెలుసు. సో దే ఆర్ వెరీ వెరీ ప్రైసీ. సో ఇక ఫ్రీ ఇనిషియేటివ్ని ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకుంటూ ఓకే రెగ్యులర్గా ప్రోగ్రామ్ మీరు అట్లీస్ట్ 6 months వరకు ఫాలో అయినట్టయితే మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, సపోజ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనం తీసుకున్నట్టయితే సో జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని మనం అండర్లైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, సపోజ్ మనకున్నటువంటి టాపిక్స్లో కీవర్డ్స్ అనేవి సో మనకు కనబడుతూ ఉంటాయి. సో దాన్ని అండర్లైన్ చేసుకుంటూ సో క్వశ్చన్లో ఇచ్చినటువంటి డైరెక్టివ్స్ని ఫాలో అవుతూ అదేవిధంగా క్వశ్చన్లో మనకి సింగిల్ క్వశ్చన్ అడుగుతున్నారా, మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారా అనేటువంటి విషయాన్ని కూడా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ మనకి డైరెక్టివ్స్ ఎట్లా ఉంటాయంటే సో కొంతమంది కామెంట్ అనేటువంటి వర్డ్తో స్టార్ట్ చేస్తారు క్వశ్చన్ని. కొన్నిసార్లు అనలైజ్ ఉంటుంది, కొన్నిసార్లు క్రిటికల్లీ ఎగ్జామిన్ అని ఉంటుంది, కొన్నిసార్లు ఎగ్జామిన్ అని ఉంటుంది. ఓకేనా? కొన్నిసార్లు ఇలూసిడేట్ అని ఉంటుంది, సబ్స్టాన్షియేట్.
ఓకే, కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్. ఈ విధంగా మనకి డిఫరెంట్ నెరేటివ్స్ అయితే ఉంటాయి. సో వాటి యొక్క మీనింగ్స్ అన్నీ కూడా మన ప్రోగ్రామ్ ద్వారా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. అట్ ద సేమ్ టైం ఓకే, సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ద్వారా మనం డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్లో ఇవ్వడుతున్నారు, సో దాని యొక్క ఆన్సర్ని ఎట్లా రాయాలి అనేటువంటి అప్రోచ్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. సపోజ్ అప్రోచ్ ఎట్లా ఉంటుందంటే, సో మనకి ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి, సో ఎన్ని లైన్స్లో రాయాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. సపోజ్ మనకి ఇంట్రడక్షన్ని 30 to 40 వర్డ్స్లో రాసేటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇంట్రడక్షన్ని మనం సింపుల్గా ఓకే వితౌట్ ఎనీ జాగ్రన్స్, సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ తగ్గట్టుగా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే, సో బాడీ ఆఫ్ ద ఆన్సర్ని ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, ఓకే బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, దాని ద్వారా ఆన్సర్ని ఎట్లా మనం డెరైవ్ చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ ఎస్పెషల్లీ జిఎస్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం పాయింట్ ఫార్మాట్లో రాయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ ఎసెట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం తీసుకున్నట్టయితే వీటిని ఎక్కువగా పారాగ్రాఫ్ ఫార్మాట్లో ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధమైనటువంటి పాయింట్స్ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇట్ విల్ బీ డన్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ ఫైనల్లీ మనకి సో నెరేషన్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. సో ఎస్పెషల్లీ ఎస్ఐలో నెరేషన్ అనేది టోన్ ఆఫ్ ద ఎస్ఐని కూడా మనం మెయింటైన్ చేయాలి. అదేవిధంగా వాల్యూ ఎడిషన్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఎస్ఐస్లో యానోక్డోట్స్ని మనం వాడాల్సి ఉంటుంది. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ నెరేషన్ ద్వారా మనం ఎస్ఐని స్టార్ట్ చేస్తే దట్ విల్ బీ ఏ వెరీ గుడ్ ఎస్ఐ. అండ్ కమింగ్ టు ద నార్మల్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే, సో నార్మల్ 10 మార్కర్స్ 15 మార్కర్స్ మనం తీసుకున్నట్టయితే, సో వీ హ్యావ్ టు యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఓకే, అదేవిధంగా సో సమ్ కైండ్ ఆఫ్ కోడ్స్ కానివ్వండి, ఓకే లేదా డేటా కానివ్వండి, ఫోల్డర్ పాయింట్స్ కానివ్వండి, వీటన్నిటిని మనం యాడ్ చేయడం వల్ల సో ఆన్సర్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా సో ఆన్సర్ యొక్క వర్త్ అనేది కూడా మనకి సో ఎవరైతే వాల్యూటర్ ఉంటారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో ఈ విధంగా మన యొక్క ఆన్సర్ రైటింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది రిగార్డింగ్ ద బాడీ. అండ్ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి మనం వెళ్ళినట్టయితే, సో కన్క్లూజన్ ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా ఓకే ప్రామిసింగ్గా అదేవిధంగా ప్రోగ్రెసివ్గా రాసేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం కంటెంట్ అంతా కూడా సమరైజ్ చేస్తూ ఓకే ఓవరాల్గా కాంప్రహెన్సివ్గా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని యూజ్ చేస్తూ సొల్యూషన్ బేస్డ్ ఒక కన్క్లూషన్ అయితే మీరు ప్రొవైడ్ చేయండి. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఒక పాజిటివ్ సిగ్నల్ అనేది ఎగ్జామినర్కి అందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మన కన్క్లూషన్స్ మీరు ఏం చేస్తారమ్మా 3 to 4 లైన్స్లో సింపుల్గా ఓకే వితౌట్ ఎనీ జాగ్రన్స్ మీరు డెలివర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఇంట్రడక్షన్స్ కానివ్వండి, అదేవిధంగా బాడీ కానివ్వండి, కన్క్లూషన్స్ కానివ్వండి మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే ఎంటైర్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అంతా కూడా మన అభ్యాసనలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కంప్లీట్గా మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేస్తున్నాం అనేటువంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ మనకిచ్చినటువంటి క్వశ్చన్స్లోకి వెళ్ళినట్టయితే, సపోజ్ జిఎస్ క్వశ్చన్స్ మనం తీసుకోండి. దీంట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, అండ్ దాంట్లో మళ్ళీ మనకి 10 మార్కర్స్ 10 ఉంటాయి. అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. సో వీటిని మనం జాగ్రత్తగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మనకి జనరల్ ఎస్ఏ టాపిక్లోకి వెళ్ళినట్టయితే దీంట్లో మనకి సెక్షన్ ఏ ఉంటుంది. సో సెక్షన్ ఏలో మనకి 4 ప్రశ్నలు ఉంటాయి. అండ్ సెక్షన్ బిలో మనకి 4 ప్రశ్నలు ఉంటాయి. వీటినన్నింటినీ కూడా మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 4 మీరు ఒక క్వశ్చన్ని చూస్ చేసుకోవాలి సెక్షన్ ఏలో, అండ్ సెక్షన్ బిలో కూడా అవుట్ ఆఫ్ 4 ఒక క్వశ్చన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకున్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్లోకి వెళ్తే 10 మార్కర్స్ ఉంటాయి, 15 మార్కర్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ ఎస్ఏ టాపిక్ కూడా మనకి కవర్ చేద్దాం. సో 10 మార్కర్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేటువంటి విషయంలోకి వెళ్ళినట్టయితే, సో మనకి 10 మార్కర్స్ని అట్లీస్ట్ 150 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. అండ్ 15 మార్కర్స్కి వెళ్ళినట్టయితే 250 వర్డ్ లిమిట్ని మనం అడ్హెర్ చేయాలి. అండ్ జనరల్ ఎస్ఏ టాపిక్లోకి వెళ్ళినట్టయితే అట్లీస్ట్ 1200 పదాల లోపు మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ద యూపీఎస్సీ. ఓకేనా, అండ్ 10 మార్కర్స్ని మనకు అట్లీస్ట్ 2 పేజీల్లో రాస్తే సరిపోతుంది. అండ్ 15 మార్కర్స్ని మీ నుంచి యూపీఎస్సీ 3 పేజీల ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ జనరల్ ఎస్ఐ క్వశ్చన్లోకి మనం వెళ్ళినట్టయితే 12 to 14 పేజెస్ వరకు మనం ఆన్సర్ని అయితే రాసుకోవచ్చమ్మా. ఓకేనా, అండ్ ఫైనల్లీ మనకి టైం లిమిట్లోకి వెళ్ళినట్టయితే 10 మార్కుల ప్రశ్నలకి మనకు ఉన్నటువంటి టైం లిమిట్ ఎంతమ్మా 7 to 8 minutes లోపు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. 15 మార్కర్స్ని మనం 11 to 12 minutes లోపు రాయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ ఎస్ఐలోకి వెళ్ళినట్టయితే 90 minutes అంటే 1.5 hourలో
మనం జనరల్ ఎస్ఐని రాసుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా మనకు 2 ఎస్ఐస్ ఉంటాయి కాబట్టి ఈచ్ ఎస్ఐ విల్ క్యారీ 125 మార్క్స్ అండ్ ఈచ్ ఎస్ఐ విల్ హ్యావ్ డ్యూరేషన్ ఆఫ్ 1.5 hour టైం. ఓకేనా. సో ఈ విధంగా మనం ఎగ్జామ్ అంతా కూడా దాదాపుగా మనకి వెరీ బర్డెన్ఫుల్గా ఉంటుంది. ఓకే, వారం రోజులు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో ప్రతిరోజు కూడా మీరు 2 ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి యూ రిక్వైర్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకేనా, పొద్దున్న సాయంత్రం కూడా ఎగ్జామ్ రాయాలి కాబట్టి చాలా ప్రాక్టీస్ అనేది మీకు అవసరం అమ్మా. ఓకేనా. సో మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రాక్టీస్ అనేది రెగ్యులర్గా మీరు చేసినట్టయితే ఖచ్చితంగా యూపీఎస్సీ ఎన్వైరన్మెంట్కి మీరు అలవాటు పడతారు. దాంతోపాటు మీరు బయట కూడా మనం ఫుల్ లెంగ్త్ టెస్టులు ప్రొవైడ్ చేస్తారు, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో దాని ద్వారా ఏమవుతుంది, కాన్ఫిడెన్స్ అనేది మీకు బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ సో ఈ విధంగా టైంని ఎంత ఎఫెక్టివ్గా అదేవిధంగా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ప్రోగ్రామ్ ఎజెండా అనేది ఉంటుందమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ కంటెంట్ ప్రొవైడింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్, సెకండ్ వన్ ఈజ్ ద టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. ఓకేనా. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు అన్ని స్కిల్స్ని వచ్చే విధంగా కంప్లీట్గా మన ప్రోగ్రామ్ అంతా కూడా ప్లాన్ చేయబడింది. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద షెడ్యూల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఒకసారి ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో స్టార్టింగ్ విత్ ద డే 1 సెషన్. సో డే 1 సెషన్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద మండే. సో ప్రతి మండే కూడా మనకి మండే మార్నింగ్ 9 AM కల్లా ఓకే మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లోను టెలిగ్రామ్ ఛానల్లోను ఓకే మనం GS1 టాపిక్స్లోంచి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా 6 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ వచ్చేసి వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఇండియన్ సొసైటీ అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనకు మండే సెషన్ ఆఫ్ అభ్యాసంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఐ టోల్డ్ ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అప్లోడ్ అవుతాయి, ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా. అండ్ కమింగ్ టు ద డే 2 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 2 విల్ బి ద ట్యూస్డే. సో ట్యూస్డే వీఆర్ కండక్టింగ్ ఏ సెషన్ ఆన్ GS2 పేపర్. సో GS2 పేపర్ మీద మనం సెషన్ కండక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో మనకి 4 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్ అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్ అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం మంగళవారం అభ్యాసన ప్రోగ్రాంలో మనం కవర్ చేద్దాము. ఓకేనా. సో ఈ విధంగా మనం మొత్తం 4 టాపిక్స్లన్నీ కూడా డే 2 సెషన్ ఆఫ్ అభ్యాసనలో కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే. అండ్ కమింగ్ టు ద డే 3 సెషన్ ఆఫ్ అభ్యాసన. డే 3 విల్ బీ ఆన్ ద వెన్స్డే. సో బుధవారం మనం GS3 టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే మనకి 6 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, ఫోర్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మన అభ్యాసన ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద డే 3 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో కమింగ్ టు ద డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 4 సెషన్ విల్ బీ ఆన్ థర్స్డే. సో ప్రతి గురువారం మనం GS4 మీద స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే.
సో ఎందుకు స్పెషల్ సెషన్ అంటే బికాస్ GS4 నుంచి ఎక్కువగా మనం స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఎక్కువగా మనం ఈజీగా తక్కువ ఎఫర్ట్స్తో స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద స్పెషల్ సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ నుంచి రిక్వైర్మెంట్ కూడా ఉంది. అండ్ వాళ్ళు అడుగుతున్నారు తరచుగా, సార్ GS4 మీద మీరు ప్రత్యేకంగా కాన్సెప్ట్స్ మీద, దాంతోపాటు కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మొత్తం ఎథిక్స్ సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా? సో ఈ విధంగా మొత్తం సిలబస్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా అభ్యాసన సెషన్లో మనం 6 months టైంలో కవర్ చేస్తాము. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 5 సెషన్ విల్ బీ ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. జనరల్ ఎస్ఐ మీద మనం ప్రత్యేకమైనటువంటి సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ థీమ్ని కూడా మనం కవర్ చేస్తూ సిలబస్లో ఏవైతే మెన్షన్ చేశారో ఓవరాల్గా సిలబస్ అంతా కూడా కవర్ చేస్తూ టాపిక్ అంతా ఉండబోతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇన్ కోర్స్ ఆఫ్ 6 months ఆఫ్ టైంలో మనం దాదాపుగా 25కు పైగా ఎస్ఐస్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అడ్రస్ చేస్తూ ప్రోగ్రామ్ని అయితే ముందుకు తీసుకువెళ్దాము. ఓకే, ఈ విధంగా ఓవరాల్గా మనకి మ్యాక్సిమం ఎస్ఐ ఎక్స్పోజర్ అంతా కూడా ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ కైండ్లీ డోంట్ మిస్ ద ఫ్రైడే సెషన్ ఆన్ అభ్యాసన రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ టాపిక్. ఓకే, అన్ని ఎస్ఐస్ని కూడా అంటే పొలిటికల్గా, సోషల్గా, ఎకనామికల్గా, ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తూ ఎస్ఐస్ని మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా? రైట్. సో ఈ 2 టాపిక్స్లో కూడా మీ యొక్క టార్గెట్ దాదాపుగా 500 మార్క్స్ అనుకోండి టోటల్గా. దీంట్లో మీరు అట్లీస్ట్ 250 మార్క్స్ గెయిన్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నౌ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్, దట్ విల్ బి ద డే 6. సో డే 6 ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ఆన్ సాటర్డే. సో సాటర్డే మనం ప్రత్యేకమైనటువంటి సెషన్ కవర్ చేయడం జరుగుతుంది రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ సార్ మనకు సిలబస్లో లేదు కదా, మళ్ళీ ప్రత్యేకమైన సెషన్ ఎందుకు అనేటువంటి అంశం డౌట్ చాలామందికి వస్తుంది. సో మీ యొక్క డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో ఓకే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి డైనమిక్గా ఉంటాయమ్మా. అండ్ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా లింక్ చేస్తూ తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. రిగార్డింగ్ GS1 పేపర్ తీసుకోండి, GS2 పేపర్ తీసుకోండి, లేదా GS3 తీసుకోండి. కొన్నిసార్లు ఈవెన్ GS4లో కూడా కరెంట్ ఓరియంటెడ్గా అడుగుతున్నారు. అదేవిధంగా జనరల్ ఎస్ఐలో కూడా మనకి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాంతోపాటు ఇంటర్వ్యూలో కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు వన్ మోర్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే సో మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఎలా చదవాలి. సో నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక బల్క్లా చదవకూడదమ్మా. సో ఇట్స్ ఏ డైలీ ప్రాసెస్. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ మనం చదవాల్సి ఉంటుంది. సపోజ్ మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామనుకోండి, ఓకేనా? సో ఎవ్రీడే మీరు ఏం చేస్తారు, మార్నింగ్ 8 AM కల్లా మన యొక్క హిందూ పేపర్ తెచ్చుకోండి. సో హిందూ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్స్ని, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేస్తూ 30 minutes వరకు చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత షార్ట్గా మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, సో ఎప్పుడైతే మీరు నోట్స్ రాస్తారో ఈ నోట్స్ అంతా కూడా ఫర్దర్గా మీకు లాంగ్ రన్లో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఎగ్జామ్ టైంలో ఈ యొక్క నోట్స్ని మీరు రివైజ్ చేసుకున్నట్టయితే ఇట్ విల్ బీ ఈజీ అనమాట. అర్థమవుతుందా? అండ్ దీంతో పాటు మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటి, ఆ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ద్వారా మీకు ఏం చేస్తాం, సో సాటర్డే ఒక థీమ్ని మనం పిక్ చేసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా ఆ యొక్క కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేయడం జరుగుతుంది. సో అభ్యాసనలో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మీకు సాటర్డే ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ థింక్ దట్ మంత్లీ కంపైలేషన్స్ అసలు చదవక్కర్లేదు, టచ్ చేయొద్దు, ఓకే దాంతో టైం అయిపోతుంది అనుకుంటారు. బట్ మై కైండ్ రిక్వెస్ట్ టు యూ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే సో మంత్లీ మ్యాగజైన్ మీరు మొత్తం చదవద్దు. ఓకే, సో 130-140 pages మీరేం చదవక్కర్లేదు. బట్ ఏవైతే రెగ్యులర్గా అంటే డైలీ హిందూ న్యూస్ పేపర్లో కవర్ అవ్వలేదో, మనకు అభ్యాసన సెషన్లో ఏవైతే కవర్ అవ్వలేదో సో వాటిని మాత్రం పిక్ చేసుకొని మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్టివ్గా మీరు పిక్ చేసుకుంటూ చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా మనకి మిస్ అయినటువంటి ఆర్టికల్స్ను కూడా మనం కవర్ చేస్తున్నట్టు అవుతుంది. సో ఎక్కడా కూడా మనకి ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి టాపిక్ని మనం రాయగలిగేటువంటి కెపాసిటీ కూడా మనకి రావడం జరుగుతుందమ్మా. సో బ్లైండ్లీ ఫాలో ద మంత్లీ మ్యాగజైన్, దట్ టు సెలెక్టివ్లీ, చాలా సెలెక్టివ్గా మాత్రమే చదవండి. ఓకే, మీరు విజన్ తీసుకుంటారా, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకుంటారా అనేది అనవసరం. బట్ యూ హ్యావ్ టు
రీడ్ ద ఆర్టికల్స్ విచ్ ఆర్ మిస్సింగ్ ఇన్ ద డైలీ సెషన్స్. ఓకేనా, రైట్ అమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ రిగార్డింగ్ ద అభ్యాసన. సో ఈ విధంగా మన యొక్క షెడ్యూల్ అనేది మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందమ్మా. అండ్ సండే దిల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో లెట్ us see ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. డిస్ఇంట్రెస్టెడ్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ ఈజ్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ సివిలైజేషన్. ఇక్కడ ఏమడుగుతున్నారు మీకు, డిస్ఇంట్రెస్టెడ్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ ఏదైతే ఉందో ఇట్ విల్ బి ఏ లైఫ్ బ్లడ్ ఆఫ్ సివిలైజేషన్ అనేటువంటి టాపిక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా కొంచెం హిస్టారికల్ ఆస్పెక్ట్గా మనకి కనబడుతోంది. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇంటలెక్చువల్ క్వశ్చన్. ఓకే, సో ఇంటలెక్చువల్ క్వశ్చన్ కాదు మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు గమనించండి అమ్మా. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ డిస్ఇంట్రెస్టెడ్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ ఈస్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ సివిలైజేషన్ అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. సో ఇక్కడ ఇంట్రడక్షన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఇక్కడ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించండి అమ్మా. 1200 వర్డ్స్లో మనకు రాయమన్నారు. సో రఫ్లీ మనం 12 to 14 పేజెస్ వరకు ఆన్సర్ని మనం రాసుకోవచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం సో మనకి స్టేట్మెంట్ని జాగ్రత్తగా గమనించినట్టయితే డిస్ఇంట్రెస్టెడ్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ అంటే ఏంటమ్మా. సో ఇన్ పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అంటే మనకి ఎవరైతే మనం చదువుకున్న విద్యార్థులు కానివ్వండి, స్కాలర్స్ కానివ్వండి, ఎవరైనా సరే, సో పీపుల్ విల్ ఏబుల్ టు లెర్న్ సంథింగ్. సో పీపుల్ విల్ బి వెరీ క్యూరియస్ టు నో సంథింగ్. ఓకే, సో నాలెడ్జ్ని గెయిన్ చేసుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో సో వాటిల్లో సెల్ఫ్లెస్గా మనం ఉండాలి. ఓకే, ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, ఎట్లాంటి ఎక్స్టర్నల్ గెయిన్స్ కానివ్వండి, ప్రాఫిట్స్ కానివ్వండి, ఓకే, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేదాన్ని మనం అంటాం డిస్ఇంట్రెస్టెడ్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ అంటాం. ఓకే, సో మనకి జిజ్ఞాస ఏదైతే ఉందో అది దేన్ని ఆశించకుండా సెల్ఫ్లెస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, దాన్నే మనం డిస్ఇంట్రెస్టెడ్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ అంటాము. సో దిస్ ఈజ్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ సివిలైజేషన్ అంటే ఏంటమ్మా. సో మొత్తం ఈ యొక్క ఎస్ఐ యొక్క థీసిస్ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ ఇంట్రడక్షన్ని మనం ఒక యానోక్టోడ్ ద్వారా లేదా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ద్వారా బ్రీఫ్గా మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో అదేవిధంగా బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో కాన్సెప్ట్ ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, సో అదేవిధంగా కోట్ యొక్క మీనింగ్ని కూడా మనం సో ఓవరాల్గా మాట్లాడదాము. అండ్ లేటర్ ఆన్ విల్ డిస్కస్ అబౌట్ ద డిస్ఇంట్రెస్టెడ్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ ఈజ్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ సివిలైజేషన్ అనేటువంటి దాని మీద ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ సో వివరణ అయితే క్లియర్గా రాయడం జరుగుతుంది. అండ్ లేటర్ ఆన్ విల్ టాక్ అబౌట్ ద లిమిటేషన్స్. సో ఈ యొక్క టాపిక్ మీద ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, సో దాంతోపాటు పొటెన్షియల్ సొల్యూషన్స్ ఏ విధంగా ఉండాలి, సూటబుల్ వేస్ టు బ్యాలెన్స్ ద క్యూరియాసిటీ విత్ ప్రాక్టికాలిటీ అనేటువంటి అంశాన్ని మనం డీటెయిల్గా బాడీ ఆఫ్ ద ఆన్సర్లో డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ ఒక అప్రాప్రియేట్ కన్క్లూషన్తో టాపిక్ని అయితే ఎండ్ చేసుకుందామమ్మా. ఓకేనా, సో ఈ విధంగా మనకు అప్రోచ్ అంతా కూడా ఉంటుంది. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మన ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఓకే, సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయినట్టయితే సో ప్రతి ఒక్క వీడియోతో పాటు అదేవిధంగా పీడిఎఫ్స్ అనేవి కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. తద్వారా పీడిఎఫ్స్ని ఫర్దర్గా మీరు సో మళ్ళీ ఉపయోగించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ గ్రూప్ ఆల్సో ఫర్ ద పీడిఎఫ్స్. అండ్ ఫైనల్లీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సో ఎట్లాంటి అప్డేట్ ఉన్నా కూడా అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేటువంటి విధంగా మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయబడిందమ్మా. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రమోషన్ రిగార్డింగ్ ద తారాయస్ యూట్యూబ్ ఛానల్. సో నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఒకసారి ఆన్సర్ డిస్కషన్ ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. సో స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్ పార్ట్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ద్వారా లేదా కోవిడ్ యొక్క యానోక్డోట్ ద్వారా మనం స్టార్ట్ చేద్దాం. సో కోవిడ్ అనేది మనకి ఎంత పెద్ద విపత్తుని తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని మనకు తెలుసు. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీ. సో దాదాపుగా ఈ యొక్క శతాబ్దంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి హెల్త్ ఎమర్జెన్సీ కింద కోవిడ్-19 పాండమిక్ని మనం వర్ణించవచ్చు. ఓకే, సో ఇది 2020లో మనకి ఎమర్జ్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ యొక్క కోవిడ్ పాండమిక్ ద్వారా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే
సో ఇక కోవిడ్-19 వైరస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద సార్స్ CO2 అంటాము, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ COV2. ఓకే, సో సార్స్ కోవి ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో ఎవరికి తెలియనటువంటి వైరస్, కొత్త వైరస్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటి విషయాలు పక్కన పెట్టినట్టయితే సో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది లేదు, అదేవిధంగా వ్యాక్సిన్ అందుబాటులో కూడా లేదు. సో వెంటనే ఏం చేశారు, ప్రతి దేశం కూడా ఇమీడియట్గా దీన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ కోసం ట్రై చేశాయి. ఎస్పెషలీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ఎలాగైనా సరే స్టార్ట్ చేయాలి, ఓకే, ఒక వ్యాక్సిన్ని క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక విజన్తో ప్రతి ఒక్క సైంటిస్ట్ కూడా పనిచేయడం జరిగిందమ్మా. సో ఈ విధంగా ఈ యొక్క షేర్డ్ అండ్ కామన్ గోల్స్ ద్వారా ప్రతి ఒక్క సైంటిస్ట్ కూడా పనిచేస్తూ, రీసెర్చ్ స్కాలర్ పనిచేస్తూ, ఓకే, సో మనకేం చేశారు, హ్యుమానిటీని సేవ్ చేయడానికి, ఓకే, సో అత్యంత ప్రమాదకరమైన వైరస్ని బారి నుంచి బయటపడడానికి, మొత్తం మ్యాన్ కైండ్ అంతా సేవ్ చేయడానికి సో ప్రతి ఒక్కరు కూడా కామన్గా వర్క్ చేసినటువంటి సిచ్యువేషన్గా కోవిడ్-19 పాండమిక్ని మనం చెప్పచ్చు. సో దాదాపుగా మనం చూసాం, లాకౌట్స్ చూసాము, ఓకే, అదేవిధంగా సో ఎట్లా ఈ యొక్క కంటామినేషన్ ఎరాడికేట్ చేశారు, ఏ విధంగా ఈ యొక్క PPE కిట్లు వాడారు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే, సో ఎయిమ్స్ డైరెక్టర్ అయినటువంటి రణదీప్ గులేరియా గారు చెప్పినటువంటి ఈ విషయం ఏదైతే ఉందో సో ఇదొక సెల్ఫ్లెస్ పర్సూట్ కింద మొత్తం ఆయన ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మొత్తం వర్క్ అంతా కూడా జరిగింది. సో ఎస్పెషల్లీ ఈ యొక్క పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ఆయన డెడికేటెడ్గా, ఓకే, సో వితౌట్ ఎనీ ఇమీడియట్ రికగ్నిషన్, ఓకే, ఎట్లాంటి రికగ్నిషన్లు కూడా లేకుండా డైరెక్ట్గా క్రూషియల్ గైడెన్స్ అనేది ఆయన ప్రొవైడ్ చేస్తూ, ఓకే, సో ఏ విధంగా కోవిడ్-19 పాండమిక్ నుంచి మనం బయటపడాలి అనేటువంటి సపోర్ట్ కూడా మొత్తం డైరెక్ట్గా ఇండియాలో నుండి అత్యున్నత వైద్య సంస్థ అయినటువంటి ఎయిమ్స్ డైరెక్టర్ గారి చేత ఈ యొక్క మొత్తం గైడ్లైన్స్ అన్నీ కూడా రావడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మొత్తం మెడికల్ స్టాఫ్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా పనిచేసినటువంటి వైనాన్ని మనం చూసాము. అంటే ఇక్కడ ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి ధనార్జన కాకుండా సో సెల్ఫ్లెస్ పర్సూట్ ద్వారా, ఓకే, ఒక ప్యూర్ నాలెడ్జ్ని ఆయన ప్రజలందరికీ చేరవేయడం జరిగింది. ఓకే, సో ఆ విధంగా మనకు ముందుకు వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ ఏదైతే ఉందో సో ఈ యొక్క ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ అనేది సో పర్సనల్ మోటివ్ నుంచి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, మొత్తం ఇండియాలో ఉన్నటువంటి సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా కూడా పర్సనల్ పర్స్యూట్ కోసం కాకుండా సో నేషనల్ వైడ్ ఎమర్జెన్సీ కోసం ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ యూటిలైజ్ చేస్తూ ఒక సెల్ఫ్లెస్గా పనిచేశారు. సో రీసెర్చ్ స్కాలర్స్ కానివ్వండి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఓకే, సో వీళ్ళందరూ కూడా పర్సనల్ డేటాని షేర్ చేయడం, ఒక మెథడాలజీని తీసుకురావడం, ఓకే, సో RT-PCR అంటే ఏంటో ప్రజలకు చైతన్యం చేయడం. దాంతోపాటు సో ఇండియాలో మనకి ఈ యొక్క ఇండిజినస్ వ్యాక్సిన్స్ని తయారు చేసినటువంటి సంస్థగా భారత్ బయోటెక్ పేరుని మనం ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో భారత్ బయోటెక్ అనేది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అమ్మా, ప్రైవేట్ ఫర్మ్ అయినప్పటికీ కూడా సో వాళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా, అంటే పెద్ద మొత్తంలో లాభాపేక్ష లేకుండా సో ఇమీడియట్గా ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా కోవాక్సిన్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ని తయారు చేశారు. అదేవిధంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద బయోటెక్ ఫామ్ అనమాట. వీళ్ళు కూడా సో ఆస్ట్రాజెనికా అంటే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా అనేటువంటి UK వ్యాక్సిన్ని, ఓకే, డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకొని సో కోవిషీల్డ్ అనేటువంటి పేరుతో దీన్ని ఇండియాలో వ్యాక్సిన్ కింద తయారు చేయడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క ర్యాపిడ్ సీక్వెన్సింగ్ ఆఫ్ వైరస్ జీనోమ్ అంతా కూడా ఇమీడియట్గా చేసి సో వెంటనే ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ని క్రియేట్ చేయడం ద్వారా, ఓకే, సో మొత్తం ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్ని సేవ్ చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాము. ఓకే, సో వితౌట్ ఎనీ డిసింట్రెస్టెడ్ సైంటిఫిక్ ఎంక్వైరీ లేకుండా కొలాబరేటివ్ అప్రోచ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సివిలైజేషన్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో, ఓకే, ఈ యొక్క లైఫ్ సేవింగ్ అడ్వాన్స్మెంట్స్ని అనేవి ప్రతి ఒక్కరి బెనిఫిట్ కోసం చేసినటువంటి వైనాన్ని ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఓకే, అండ్ ఇక ఎడిషనల్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో దీంతో పాటు సో కోవిడ్-19 ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది కోవిన్ సంస్థని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందమ్మా, మోస్ట్ రిమోట్ ఏరియాస్లో కూడా వ్యాక్సిన్స్ అందుతున్నాయా లేదా అనేటువంటి విషయం మీద ఒక కమిట్మెంట్తో కూడినటువంటి పబ్లిక్ హెల్త్ ఈక్విటీని కూడా వాళ్ళు మెయింటైన్ చేశారు. సో ఇదంతా కూడా స్టోరీ మనకి దేని బేస్ చేసుకొని చెప్తున్నామా, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద డిస్ఇంట్రెస్టెడ్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ ఈస్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ సివిలైజేషన్. ఖచ్చితంగా మనం తీసుకున్నటువంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా ఇంటలెక్చువల్ క్యూరియాసిటీని మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే, సో దానికోసం పనిచేసినట్టయితే ఖచ్చితంగా
సో ఇదంతా కూడా సివిలైజేషన్కి ఒక లైఫ్ బ్లడ్ కింద అంటే ఏంటమ్మా, సో లైఫ్ లైన్ కింద పనిచేస్తుంది అనేటువంటి ఒక థీసిస్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ స్టోరీ అంతా కూడా మనం నెరేట్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఈ యొక్క ఎస్ఐ ఏం చెప్తుందంటే, సో ఎప్పుడైనా సరే డిసింట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో అంటే ఎటువంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా, ఎటువంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా, పర్సనల్ బెనిఫిట్స్ లేకుండా, సెల్ఫ్ గెయిన్ లేకుండా, ఓకే, సో మనం పనిచేసేటువంటి పని ఒక కామన్ గుడ్ అంటే గ్రేటర్ గుడ్ ఆఫ్ ద థింగ్స్కి వెళ్ళిందనుకోండి. సో అదేమవుతుందమ్మా, ఒక సివిలైజేషన్కి ఊపిరిపోసే విధంగా ఒక లైఫ్ బ్లడ్ కింద పనిచేసేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. సో దాంతోపాటు దీంట్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఎస్పెషలీ లిమిటేషన్స్ సచ్ ఆఫ్ క్యూరియాసిటీ కానివ్వండి. సో దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క డిసింట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీని ఏదైతే ఉందో దాన్ని ఆల్వేస్ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ, ప్రాక్టికాలిటీని కూడా యూటిలైజ్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ద్వారా మనం ఇంటెలెక్చువల్ ఎక్స్ప్లోరేషన్ చేయాల్సి ఉంటుంది అనేటువంటిది మన థీమ్ ఆఫ్ ఎస్ఐ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ని ఫస్ట్ పేజ్లో ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో నౌ లెట్ us మూవ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, ఓకే, సో ఇక్కడ వర్డ్ ఏంటమ్మా, డిసింట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ అంటే ఏంటో మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో డిసింట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్, అంటే నాలెడ్జ్ని అన్వేషించేటువంటి ప్రక్రియ. సో మీకు బుద్ధ భగవానుడి గురించి తెలిసే ఉంటుంది కదా. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 years he left the home to for the pursuit of knowledge. ఓకే, సో నాలెడ్జ్ అండ్ విజ్డమ్ కోసం ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? సో తనకున్నటువంటి ఏవైతే రాజభోగాలు కానివ్వండి, సో సుఖాలు కానివ్వండి, సౌకర్యాలు కానివ్వండి, వాటినన్నింటినీ పక్కన పెట్టేసి ఆయన నాలెడ్జ్ కోసం అంటే డిసింట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ కోసం, ఓకే, పర్సనల్ గెయిన్ లేకుండా, బయాస్నెస్ లేకుండా ఆయన బయటికి వెళ్ళిపోయినటువంటి తీరుని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ప్యూర్ డిజైర్ టు ఎక్స్ప్లోర్. ఓకే, కొత్త కోణాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వండి, డిస్కవర్ చేయడం కానివ్వండి, అన్వేషించడం కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం అంటాం డిసింట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ అంటాము. అంటే సో పర్సనల్ నాలెడ్జ్ కోసం గెయిన్ కాకుండా, ఓకే, సో ఓవరాల్ హ్యాపీనెస్ కోసం, గ్రేటర్ గుడ్ ఆఫ్ ద గ్రేట్ పీపుల్ కోసం ఇక్కడ ఆలోచించేటువంటి వ్యక్తిత్వం అనమాట ఇట్లాంటిది. ఓకే, సో ద కోట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ ఈస్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ ద సివిలైజేషన్ అనేటువంటి వర్డ్ని ఎవరు చెప్పారమ్మా? సో ఇంగ్లీష్ హిస్టోరియన్ అయినటువంటి ట్రావెలన్ ఈయన చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ఆయన చెప్పింది ఏంటంటే, సో ఒక అన్బయాస్డ్ సెల్ఫ్లెస్ ఎంక్వైరీ అనేది ప్రోగ్రెషన్కి, అడ్వాన్స్మెంట్కి, ఓకే, సైంటిఫిక్ డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీకి దారితీస్తున్నటువంటి విషయాన్ని ఆయన క్లియర్గా తన యొక్క కోట్లో చెప్పడం జరిగింది. సో ఒక లైఫ్ బ్లడ్ ఆఫ్ సివిలైజేషన్ అనేది ఈ యొక్క ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ వల్ల ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. సో దీని ద్వారా గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అనేవి సైన్స్లో కానివ్వండి, కల్చర్లో, హ్యూమన్ అండర్స్టాండింగ్లో కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ద పర్సూట్ ఆఫ్ ట్రూత్ ఏదైతే ఉందో దీనివల్ల పర్సనల్ ఇంట్రెస్ట్ని, అదేవిధంగా ఎక్స్టర్నల్ రివార్డ్స్ని ఏవైతే పక్కన పెట్టి మనం పనిచేసామో దీని ద్వారా అద్భుతమైనటువంటి ప్రగతిని మనం సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పినటువంటి వన్ మోర్ కోట్ ఏంటంటే, ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు నాట్ టు స్టాప్ క్వశ్చనింగ్. ఓకే, ఎప్పుడైతే మనం క్వశ్చనింగ్ స్టాప్ చేసామో దానివల్ల ఏమవుతుందమ్మా, రీజన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, దాంతోపాటు క్యూరియాసిటీ అనేది చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో క్యూరియాసిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా క్వశ్చన్ చేసేటువంటి తత్వం మనకి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఐన్స్టీన్ గారు చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే మనక పర్స్యూట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ క్యూరియాసిటీ ఏదైతే సో మల్టిపుల్ డైమెన్షన్స్లో ఉంటుందో, లైక్ ఎగ్జాంపుల్ మనకి సైంటిఫికల్గా, టెక్నాలజికల్గా, సోషల్ క్యూరియాసిటీ మనకు ఉండడం వల్ల ఏమవుతుందమ్మా, సో దీని ద్వారానే మనకి ఏమైంది, మొత్తం మోడల్ వరల్డ్ అంతా కూడా షేప్ అయింది. దాని ద్వారానే సైన్స్ అనేది డెవలప్ అయింది. ఓకే, గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీస్ అనేవి సాధ్యపడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్గా దీనివల్ల ఏమైందమ్మా, ఓవరాల్గా మన యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏర్పడింది. సో క్లాసికల్గా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే డాక్టర్ సివి రామన్ గారి యొక్క వర్క్నే మనం చెప్పుకోవచ్చు. సో ఈవెన్ దో హీఈస్ ఫెయిలింగ్ మల్టిపుల్ టైమ్స్, సో ఆయనకు ఉన్నటువంటి క్యూరియాసిటీ ఏదైతే ఉందో, సో ఆ క్యూరియాసిటీ వల్ల సో ఆయన రామన్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రిన్సిపల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఓకే, సో దాని ద్వారా ఆయన నోబెల్ ప్రైజ్ గ్రహీత కూడా అవ్వడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1930. సో ఆయన ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, ఆయన వర్క్ కానివ్వండి, ఎవరి కోసం అంటే తన యొక్క స్వరాజ్యతం కోసం, లేదా స్వలాభం కోసం, లేదా తన యొక్క బంధువులకు ఏమైనా హెల్ప్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో కాకుండా, సో ప్యూర్ వితౌట్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ద్వారా ఆయన క్వెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది సాగింది. ఓకే, ఎటువంటి పర్సనల్ గెయిన్స్కి తావివ్వకుండా, సో వితౌట్ ఎనీ ఇమీడియట్ ప్రాక్టికల్ అప్లికేషన్ మైండ్, అంటే ఏంటమ్మా, డైరెక్ట్గా ఏ విధమైనటువంటి
ఒక ఆలోచన ఏమీ లేకుండా ప్రాక్టికల్గా తన యొక్క మైండ్ని అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే మనకున్నటువంటి టెక్నాలజీ ప్రోగ్రెస్ అంతా కూడా ఎటువంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా ఓకే కంప్లీట్గా డిస్ఇంట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ ద్వారానే మనకు జరిగింది. డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్ కానివ్వండి, అదేవిధంగా వరల్డ్ వైడ్ వెబ్ ఇట్లాంటివన్నీ కూడా ఏమైంది వితౌట్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ద్వారా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఓవరాల్గా మనకున్నటువంటి ఐడియాస్ అంతా కూడా గ్లోబల్గా పనిచేయటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ సొసైటీ మనకు కావాలి అనేటువంటి దాని మీద వీళ్ళు పనిచేయడం జరిగింది. దీని ద్వారా ఏమైందమ్మా, మొత్తం ఈ యొక్క ఇన్నోవేషన్ ద్వారా సొసైటీని అంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేసేటువంటి సిచ్యువేషన్లోకి అయితే మనం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక డిస్ఇంట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ ఎ వైటల్ రోల్ ఇన్ ద కల్చరల్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఓవరాల్గా పర్సనల్ బయాసెస్ పక్కన పెట్టి కల్చరల్ ఎక్స్ప్లోరేషన్ కానివ్వండి, సోషల్ ఎక్స్ప్లోరేషన్ చేసేటువంటి విధానాన్ని తెలుసుకోవడం జరిగింది. క్లాసికల్ ఎగ్జాంపుల్ మనకి 16th to 17th centuryలో ఉన్నటువంటి రెనైజా పీరియడ్ తీసుకున్నట్టయితే దిస్ రెనైజా వాజ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ ద యూరప్. ఈ యొక్క రెనైజా వల్ల మనకి ఏమైందమ్మా, ఆర్ట్ అనేది రివైవల్ అయింది, లిటరేచర్ అనేది డెవలప్ అయింది, సైన్స్ అనేది ఫ్లరిష్ అయింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా ఎట్లా జరిగిందంటే ఇట్ వాస్ కంప్లీట్లీ డ్రివెన్ బై ద క్యూరియాసిటీ. క్యూరియాసిటీతో కూడినటువంటి ఇన్నోవేషన్స్గా వీటిని చెప్పచ్చు. అదేవిధంగా మనకి లియోనార్డో డావిన్సీ మీకు తెలుసు, ఫేమస్ పెయింటర్. ఆయన కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా తన యొక్క సృజనాత్మకతతో ఏం చేశారు ఆయన, ఆర్ట్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా హీ పర్స్యూడ్ అనాటమీ. ఆర్ట్ ఎక్కడండి, అనాటమీ ఎక్కడండి, ఇంజనీరింగ్ ఎక్కడండి, ఆస్ట్రానమీ ఎక్కడ, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫీల్డ్స్. ఓకే, బట్ ఆయన ఇంట్రెస్ట్ ద్వారా వీటిని అన్నింటినీ కూడా నేర్చుకోవడం జరిగింది. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో దీనివల్ల మొత్తం కల్చర్ అంతా కూడా ఫ్లరిష్ అవుతుంది. దాంతోపాటు ఇంటలెక్చువల్ అచీవ్మెంట్ని కూడా మనం సాధించుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ వచ్చేసి మెడిసిన్. మెడిసిన్ ఫీల్డ్లోకి మనం వెళ్ళినట్టయితే ఇనీషియల్గా మనకి విలియం హార్వే మనం తీసుకున్నట్టయితే ఆయన జనరల్గా బ్లడ్ అనేది ఏంటి, బ్లడ్ అనేది ఎట్లా ప్రవహిస్తుంది అనేటువంటి క్యూరియాసిటీ మీద ఆయన ప్రయోగాలు చేయడం జరిగింది. తద్వారా ఆయన హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనిపెట్టారు. ఓకే, అదేవిధంగా మనకి యాంటీబయాటిక్స్ డిస్కవరీలోకి మనం వెళ్ళినట్టయితే పెన్సిలిన్ అనేటువంటిది వన్ ఆఫ్ ద గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్వెన్షన్ అనమాట. ఈ యొక్క అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యొక్క క్యూరియాసిటీ వల్ల, టెస్టమెంట్ ఆఫ్ ఎంక్వైరీ, పవర్ ఆఫ్ డిస్ఇంట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ వల్ల ఏమైందమ్మా, పెన్సిలిన్ అనేటువంటి ఫంగస్ నుంచి పెన్సిలినియం నొటాటమ్ అంటాం దాని పేరు, దాని నుంచి పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ని వీళ్ళు డిస్కవర్ చేయడం జరిగింది. అండ్ దిస్ వాజ్ ఏ యాక్సిడెంటల్ డిస్కవరీ. ఓకే, యాక్సిడెంటల్గా జరిగినటువంటి డిస్కవరీ మనం చెప్పచ్చు. ఈ యొక్క పెన్సిలిన్ ద్వారా కొన్ని కోట్ల మంది ప్రాణాలని కాపాడినటువంటి వైనాన్ని మనం చూసాము. దీని ద్వారా మోడర్న్ మెడిసిన్ని సమగ్రంగా మార్చినటువంటి వైనాన్ని కూడా మనం ఇక్కడ సక్సెస్ఫుల్ స్టోరీగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యూరియస్ ప్రాజెక్ట్ మనం తీసుకున్నట్టయితే న్యూక్లియర్ వెపన్స్ మనం క్లాసికల్గా చెప్పచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, డిస్ఇంట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ ఏదైతుందో దిస్ విల్ బీ ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ మెనీ అడ్వాన్స్మెంట్స్. అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ వితౌట్ ఎనీ పొటెన్షియల్ లిమిటేషన్స్. అంటే ఏంటమ్మా, ఖచ్చితంగా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఏర్పడ్డాయి. అదేవిధంగా ఎథికల్ డైలమాస్ అనేవి కూడా వీటి వల్ల రావడం జరిగింది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే క్లాసికల్గా మన్హటన్ ప్రాజెక్ట్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, లేదా తెలియకపోతే చూడండి. మన్హటన్ ప్రాజెక్ట్ అనేది యూఎస్ఏ బేస్డ్ ప్రాజెక్ట్ అమ్మా, రిగార్డింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. న్యూక్లియర్ వెపన్స్ని ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటి ప్రాజెక్టే ఇక్కడ మనకి మన్హటన్ ప్రాజెక్ట్. ఇక డిస్ఇంట్రెస్టెడ్ క్యూరియాసిటీ ఉన్నప్పటికీ కూడా దీనికి లిమిటేషన్ లేకపోవడం వల్ల ఓకే దీని మీద ఎట్లాంటి ఎథికల్ ఇష్యూస్ అనేవి కమిటీ అనేది లేకపోవడం వల్ల ఏమైంది, సైంటిస్ట్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క డిజైర్ మేరకు ఓకే న్యూక్లియర్ ఎనర్జీని ప్రిపేర్ చేయడం జరిగింది. బట్ ఎండ్ రిజల్ట్ ఏమైంది, ఇనీషియల్గా న్యూక్లియర్ ఎనర్జీని ప్రిపేర్ చేసి దీని ద్వారా పవర్ సోర్స్ అంతా మనం యూటిలైజ్ చేసుకొని ఎలక్ట్రిఫికేషన్కి యూటిలైజ్ చేసేటువంటి ప్రాజెక్ట్ కాస్త స్టార్ట్ అవ్వడం. వీళ్ళు ఇంటెన్షన్ ఏంటి, ఎస్పెషల్లీ టు ఇంప్రూవ్ ద న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎట్లా అప్లై చేయాలి అనేటువంటి విషయం మీద వర్క్ చేశారు. బట్ ఎండ్ రిజల్ట్గా ఏం మారిందమ్మా, ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ కాస్త డిజాస్టర్స్ అటామిక్ బాంబ్స్ కింద మారిపోయి ఓకే ప్రపంచ దేశాన్ని ప్రస్తుతం గడగడలాడించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎస్పెషల్లీ ఈ యొక్క అటామిక్ బాంబ్స్ అనేవి హిరోషిమా నాగసాకిలో మనం చూసాము ఎట్లాంటి ఒక అన్ప్రెసిడెంటెడ్ డిస్ట్రక్షన్ అనేది తీసుకొచ్చాయి. ఎంటైర్ హ్యుమానిటీకి ఇవి ఒక
డేంజరస్ సైన్స్గా మారిపోయినటువంటి వైనాన్ని, డిస్ట్రక్షన్ని కూడా మనం చూసాం. సో ఇక్కడ డిసింట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ ఏదైతే ఉందో దీనివల్ల కొన్నిసార్లు అన్ఇంటెంటెడ్ కాన్సిక్వెన్స్ అనేవి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల మొత్తం నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి కూడా సొసైటీలో మనం చూస్తాము. సో యాంటీబయాటిక్స్ అనేవి మనకి గ్రౌండ్ బ్రేకింగ్ అచీవ్మెంట్ అయినా సో కొన్నిసార్లు ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల రీసెంట్గా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా వన్ ఆఫ్ ద సీరియస్ ఛాలెంజ్ టు ద గ్లోబల్ హెల్త్ సిస్టమ్స్కి మనకి పరిణమించింది. ఓకేనా. సో ఖచ్చితంగా ఈ యొక్క సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. లేదంటే ఏమవుతుందమ్మా, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కింద వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చెప్పాలి. అండ్ వన్ మోర్ లిమిటేషన్ మనం తీసుకున్నట్టయితే సో పొటెన్షియల్ మిస్ అలొకేషన్ ఆఫ్ రీసోర్సెస్ అనేవి కూడా జరుగుతాయి. ఎందుకంటే రీసోర్సెస్ అనేవి చాలా ఫైనైట్గా ఉంటాయమ్మా. సో అట్లాంటి రీసోర్సెస్ని మనం అన్ఇంటెంటెడ్ పర్పసెస్కి వాడినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా సో వీటి వల్ల రీసోర్స్ క్రంచ్ అనేది ఏర్పడుతుంది. సో డిస్అప్రోప్రియేట్ ఫండింగ్ అనేది ఏర్పడడం వల్ల సో మంచి రీసోర్స్ అన్ని కూడా డైవర్ట్ అయ్యి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ తీసుకొచ్చేటువంటి ప్రమాదం కూడా మనకి ఏర్పడుతుంది. ఓకే. సో రీసెంట్గా మనకి ఇస్రో తీసుకొచ్చినటువంటి మార్స్ ఆర్బిటర్ మిషన్ ఏదైతే ఉందో సమ్ ఆఫ్ ద రీసోర్సెస్ అన్నింటినీ కూడా అంటే ఏంటి, సో ఎంత ఖర్చు పెట్టి సో ఇక ప్రాజెక్ట్ అయితే ఇస్రో సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది. సో మొత్తం దేశం అంతా కూడా చాలా ఆనందంగా మనం చూడడం జరిగింది. బట్ సమ్ ఆఫ్ ద ఎకనామిస్టులు ఏం చెప్తున్నారు, సో ఈ యొక్క మార్స్ ఆర్బిటర్ మిషన్లో మనం ఖర్చు చేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో సో ఈ యొక్క డబ్బుని, ఈ రీసోర్సెస్ని మనం ఎఫెక్టివ్గా మన దేశంలో ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడానికి వినియోగించినట్టయితే అద్భుతాలు జరిగేవనేటువంటి వాదన కూడా లేకపోలేదు. సో ఈ విధంగా రీసోర్స్ అలొకేషన్ అనేది మిస్అప్రాప్రియేట్ అవుతుంది అనేటువంటి వాదనని కొంతమంది ఎకనామిస్టులు అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పడం అయితే జరిగింది. సో దీని ద్వారా దాదాపుగా 500 కోట్లని ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ ఖర్చు చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాము. ఓకే. సో ఇట్లాంటి రీసోర్స్ అన్ని కూడా మిస్అప్రాప్రియేట్ అవుతున్నాయనేటువంటి అపవాదు కూడా మనకి కనబడుతూ ఉంది. అదేవిధంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి విషయం ఏంటంటే సో నాట్ ఎవ్రీథింగ్ దట్ కౌంట్స్ కెన్ బీ కౌంటెడ్ అండ్ నాట్ ఎవ్రీథింగ్ దట్ కెన్ బీ కౌంటెడ్ ద కౌంట్స్ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో పాజిటివ్ని నెగిటివ్ని బ్యాలెన్స్ వేసుకుంటూ ఒక సస్టైనబుల్ అప్రోచ్ వైపు మనం అడుగులు వేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఓకే. సో ఈ విధంగా ఒక బ్యాలెన్స్డ్ ప్రయారిటీస్ కోసం మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పడం జరిగింది. ఓకే. సో అదేవిధంగా ఇక డిస్ఇంట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ కొన్నిసార్లు ఏమవుతుందమ్మా, సో ప్రాక్టికల్ రియాలిటీ కాకుండా దీని నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో వీ విల్ బీ ఇన్ వర్చువల్ రియాలిటీ. సో డిస్కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఓకే. ఎస్పెషల్లీ మనకి సో రీసెంట్గా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని మనం తీసుకుందాము. సో ఇక ఏఐ రీసెర్చ్ డెవలప్మెంట్ ద్వారా ఏమవుతుందమ్మా, సో ఎస్పెషల్లీ యూజర్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, అల్గరిథమ్స్ అని ఇవన్నీ కూడా సో పెద్ద మొత్తంలో హెల్త్ కేర్ మీద, ఫైనాన్స్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో దీని మీద స్టీఫెన్ హాకింగ్ వార్నింగ్ చేసిన విషయం ఏంటంటే సో ఇంటెలిజెన్స్ ఈజ్ ఎబిలిటీ టు అడాప్ట్ ద చేంజ్ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. సో ఎప్పుడైతే మనకు ఇంటెలెక్చువల్ పర్సూట్స్ అనేవి ప్రాక్టికల్ రియాలిటీస్తో బ్లెండ్ అయి లేకపోయినప్పుడు ఏమవుతుంది, మనం డిజాస్టర్స్లోకి వెళ్ళిపోతాము. సో దీనివల్ల పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి వన్ మోర్ ఎక్స్పర్ట్ అయినటువంటి ఈలన్ మస్క్ ఏం చెప్పాడమ్మా, సో దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ బీ మోర్ డేంజరస్ దాన్ ద న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరిగ్గా వాడుకున్నట్టయితే సో దీనివల్ల డిజాస్టర్స్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఏర్పడతాయి. సో ఎంటైర్ మ్యాన్ కైండ్ అనేది ఓకే అంటే ఏంటంటే భూమి మీద ఉండేటువంటి మానవుల కంటే మెషిన్స్ అనేవి మొదటగా అడ్వాన్స్గా తయారవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా సో స్టీఫెన్ హాకింగ్ చెప్పారు. అదేవిధంగా ఎలన్ మస్క్ కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ యొక్క లిమిటేషన్స్ అన్నింటినీ కూడా మిటిగేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో దీని ద్వారా మనం ఏం చేయాలమ్మా, ఎథికల్ ఫ్రేమ్వర్క్స్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటూ రీసెర్చ్ ప్రాసెస్ని మనం ఫర్దర్గా సొసైటల్ వాల్యూస్తో వెల్ బీయింగ్తో ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ కూడా ఉందాం, ఎస్పెషల్లీ ద హెలెన్స్కీ డిక్లరేషన్ అంటాము. సో ఎస్పెషల్లీ మెడికల్ రీసెర్చ్లో ఎప్పుడైతే హ్యూమన్ సబ్జెక్ట్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తామో ఖచ్చితంగా మనం సెట్ ఆఫ్ ఎథికల్ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో చేయాల్సి ఉంటుంది. సో రిస్క్ ఎంత ఉంది, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఎంతవరకు మనం చెప్పాము, దాంతోపాటు పార్టిసిపెంట్ వెల్ బీయింగ్ గురించి కూడా మనం ఆలోచించాలి. సో ఇవన్నీ కూడా ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్గా ఉండాలి అనేటువంటి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ని హెలెన్స్కీ డిక్లరేషన్ అనేది మనకి హెల్త్ మీద మెయింటైన్ చేసింది. అండ్ సెకండ్లీ మనం తీసుకున్నట్టయితే సో ఇక ఇంటర్ డిసిప్లినరీ కొలాబరేషన్స్ ఏవైతే ఉన్నాయంటే రీసెర్చ్ అప్లికేషన్కి ప్రాక్టికల్ అప్లికేషన్స్కి మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే. ఎగ్జాంపుల్ మనకి ఇంజనీర్స్ కానివ్వండి, సైంటిస్ట్ కానివ్వండి, మెడికల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా మెడికల్ ఇమేజింగ్ని మనం తయారు చేశారు. ఎంఆర్ఐని, సిటీ స్కాన్ని వీళ్ళందరూ కలిసి రూపొందించారు. సో ఈ యొక్క టెక్నాలజీ యొక్క సినర్జీ వల్ల ఏమైందమ్మా, కొన్ని అద్భుతాలు అనేవి జరిగినాయి. సో మనకున్నటువంటి ప్రాక్టికల్ నీడ్స్ని కూడా మనం
వెల్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే సో కొలాబరేటివ్ అండ్ కోఆపరేటివ్ అప్రోచ్ ద్వారా సో మనకి ఎస్పెషలీ ఈ యొక్క గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా మనం ప్లగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఫర్దర్గా దీని మీద సినర్జీని మనం క్రియేట్ చేస్తూ ఓవరాల్ బెనిఫిట్ని కూడా మనం పొందేటువంటి సిచ్యువేషన్ అయితే కూడా మనకు ఏర్పడుతుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో ఎవరైతే రీసెర్చర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంటలెక్చువల్ పర్సూట్ కలిగి ఉంటారు. సో దాంతోపాటు రియల్ వరల్డ్ అప్లికేషన్స్ని కూడా వాళ్ళు తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ల్యాబ్ డిస్కవరీస్కి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్స్కి మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా పనిచేయాలి. ఎగ్జాంపుల్ మనకి తీసుకున్నట్టయితే క్లోనింగే తీసుకోండి. సో క్లోనింగ్ ఈజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ యానిమల్స్. బట్ ఎప్పుడైతే హ్యూమన్ క్లోనింగ్ దగ్గరికి వచ్చిందో మొత్తం ఎథికల్ కన్సర్న్స్ అనేవి బయటకు వచ్చాయి. సో దీంతో హ్యూమన్ క్లోనింగ్ అనేది బ్యాన్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఇట్లాంటి ఇంపాసిబిలిటీస్ అన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ యాజ్ థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పినటువంటి విషయం ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ఐడియా లైస్ ఇన్ యూజింగ్ ఇట్. ఖచ్చితంగా మనం ఎట్లా యూజ్ చేస్తున్నాము అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈవెన్ దో మనం ఎంత ఒక సోఫిస్టికేటెడ్ ఇన్వెన్షన్ చేసినప్పటికీ కూడా దాని యొక్క ప్రాక్టికాలిటీ ఏంటి, దాని యొక్క అప్లికేషన్ ఏంటి, ఎంతవరకు మనకు అది యూజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీద మనం బేరేజ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో రీసెంట్గా మనకి మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో మనకి డాక్టర్ ఈ శ్రీధరన్ గారిని పిలుచుకుంటాము. సో ఎందుకంటే ఆయన సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ మెకానిజమ్స్ చూసి మనం నివ్వెరపోవాల్సిందే. సో దాన్నే మనం ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ కింద మనం చెప్తాము. సో ఢిల్లీలో ఉన్నటువంటి పొల్యూషన్ ఆస్పెక్ట్ కానివ్వండి, అదేవిధంగా సో ఎక్కడ పడితే అక్కడ మనకి ట్రాఫిక్ కంజెషన్ ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్టయితే సో ఇవన్నీ కూడా మేజర్ ఛాలెంజ్గా ఉన్నాయి. అట్లాంటి టైంలో ఒక ఎఫిషియంట్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన మెట్రో ద్వారా తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఢిల్లీలో ఉండేటువంటి ట్రాన్స్పోర్టేషన్ క్రంచెస్ని అదేవిధంగా కనెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తూ ఓవరాల్గా పొల్యూషన్ని తగ్గించుకుంటూ కంజెషన్ని ఫర్దర్గా లేకుండా చేసేటువంటి అద్భుతమైన ఆవిష్కరణ సో ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ రూపంలో మనకి రావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కూడా మనం ఎంగేజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ సో ఎవరైతే మనం పాలసీ మేకర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్టేక్ హోల్డర్స్తో ఎంగేజ్ అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు పబ్లిక్ ఒపీనియన్ అదేవిధంగా సొసైటల్ నీడ్స్ని కూడా అర్థం చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎథికల్ ఇంప్లికేషన్స్ విల్ బీ వెరీ మస్ట్. ఓకే, సో ఖచ్చితంగా ఎథికల్ ఇంప్లికేషన్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ హెలెన్ కెల్లర్ చెప్పినటువంటి వర్డ్స్ మనం తీసుకున్నట్టయితే సో అలోన్ వీ కెన్ డూ సో లిటిల్, అంటే మనం ఒక్కడమే చేసేటువంటి పని చాలా తక్కువ ఉంటుంది. టుగెదర్ వీ కెన్ డూ సో మచ్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ద పవర్ ఆఫ్ కలెక్టివ్ ఎఫర్ట్ వల్ల ఓకే కామన్ గుడ్ వల్ల ఏమవుతుందమ్మా సో ఓవరాల్ బెనిఫిట్ అనేది అందరికీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ మనకి యూరోపియన్ కమిషన్ మోడల్స్ని మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో రాయొచ్చు. సో వీటి వల్ల ఏ విధంగా పబ్లిక్ ఇన్సైట్స్ అనేవి డెవలప్ అయ్యాయి, అడ్వాన్స్మెంట్స్ అనేవి ఏ విధంగా జరిగాయి. ఓకే, సో వీటిని సో ప్రజలందరూ కూడా ఎంత వైడ్ ఏరియాలో యాక్సెప్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో మొత్తం ఎస్ఏ అంతా కూడా మనం డిసింట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఖచ్చితంగా ఈ యొక్క డిసింట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ అనేది అన్డెనయబుల్ ఆఫ్ లైఫ్ బ్లడ్ ఆఫ్ సిలేషన్ కింద మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క పర్స్యూట్ ఆఫ్ క్యూరియాసిటీ వల్ల సైంటిఫికల్గా టెక్నాలజికల్గా అదేవిధంగా సోషల్ డొమైన్స్లో మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మనం చూసాము. ఓకే, సో దిస్ పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఏమైందమ్మా ఎస్పెషలీ పర్సనల్ గెయిన్ నుంచి మనం దాటి బయటికి వెళ్ళినట్టయితే సో కొన్ని మాన్యుమెంటల్ అడ్వాన్స్మెంట్స్ మనం చూసాము. లైక్ రామన్ ఎఫెక్ట్ కానివ్వండి, డిస్కవరీ ఆఫ్ పెన్సిలిన్, ఇట్లాంటి ఉదాహరణలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నెట్ కానివ్వండి, మెడికల్ బ్రేక్ త్రూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లాసికల్ ఎగ్జాంపుల్స్ కింద మనం చెప్పచ్చు. సో మన యొక్క క్యూరియాసిటీ ఏవైతే ఉందో క్యూరియాసిటీ అనేది ఏం చేస్తుందో ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్యూయలింగ్ ద క్యాపబిలిటీ. సో మనకు క్యాపబిలిటీస్ని ఫర్దర్గా ఎన్హాన్స్ చేస్తూ ఫర్దర్గా స్కిల్ అప్గ్రేడేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా మొత్తం సొసైటీస్ అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఓకే గ్లోబల్లో ఉన్నటువంటి లైఫ్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో యాజ్ కార్ల్ సాగన్ ఈస్ సేయింగ్ దట్ సమ్వేర్ సంథింగ్ ఇన్క్రెడిబుల్ ఈజ్ వెయిటింగ్ టు బి అన్నోన్ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. అంటే ఏంటమ్మా సో ఎక్కడో ఏ ప్రాంతంలో ఒకటి అద్భుతం జరగబోతుంది, సో మనం వేచి చూడాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. బట్ హౌఎవర్ ఈ సెడ్ దట్ దిస్ డిసింట్రెస్టెడ్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ ఏదైతే ఉందో సో దానికి లిమిటేషన్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎథికల్ డైలమాస్ని మనం ఫేస్ చేస్తాము. అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ మనం చూడాల్సి ఉంటుంది. రీసోర్స్ అలొకేషన్ అనేది సరిగ్గా లేకపోతే సో రీసెంట్గా ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి, రైజ్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కానివ్వండి, ఓకే సో ఈ విధమైనటువంటి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేసాము. సో ఐసాక్ ఎసిమో ఏం చెప్పారమ్మా ద సాడెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ రైట్ నౌ ఈజ్ ఎస్పెషల్లీ సో సైంటిస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్వెన్షన్ ఏదైతే ఉందో సో ఈ యొక్క నాలెడ్జ్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది సొసైటీలో దీని మీద ఎటువంటి విజ్డమ్ అనేది లేకపోవడం వల్ల
ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది మనం కోల్పోయాము. సో ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ ఫ్రేమ్వర్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఎథికల్ ఫ్రేమ్వర్క్స్ని మనం మెయింటైన్ చేయాలి. దాంతోపాటు ఇంటర్ డిసిప్లినరీ కొలాబరేషన్స్ ద్వారా సో ఇక గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు సో ఇక కాంప్లెక్సిటీస్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన యొక్క ఇంటలెక్చువల్ పర్సూట్స్ని ముందుకు తీసుకువెళ్తూ సో ప్రోగ్రెషన్ వైపు అడుగులు వేసినట్టయితే ఖచ్చితంగా హ్యుమానిటీని మనం కలెక్టివ్గా కాపాడిన వాళ్ళం అవుతాము. సో ఫైనల్లీ వీ హ్యావ్ టు ఆనర్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద డిసింట్రెస్టెడ్ క్యూరియాసిటీ. ఖచ్చితంగా సో వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేనటువంటి క్యూరియాసిటీ ఏదైతే ఉందో సో అది ఒక లివరేజ్ కింద, కార్నర్ స్టోన్ కింద మనకు పనిచేస్తుంది. సో దీని ద్వారా ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ని, థ్రైవింగ్ సివిలైజేషన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కన్క్లూషన్ ద్వారా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో ఈ విధంగా ఒక వండర్ఫుల్ కన్క్లూషన్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో ఐ హోప్ మీకు అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఖచ్చితంగా వీడియోని చాలా ఎఫర్ట్స్ పెట్టి మేము చేస్తున్నాము. సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.